వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. పని ఒత్తిడి ఎక్కువైతే ఏం చేయాలి? పని ఒత్తిడి ఎవరికి ఎక్కువ అవుతుంది? అందరికీ ఎక్కువ అవుతుంది. పిల్లలకి స్కూల్ మొదలైతే వాళ్ళకి ఒత్తిడే. హోంవర్కులు, పరీక్షలు, అసైన్మెంట్లు వాళ్ళ బాధలు వాళ్ళవి. ఉద్యోగస్తులకి ఆఫీస్ వర్క్ ప్రెషరు, ఇంట్లో వర్కులు ఉంటే అవి కూడా ప్రెషరు. అవి కలిపి పని ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఆడవాళ్ళకి ఇంట్లో పని ఒత్తిడిగా ఉంటే ఏం చేయాలి? జనరల్గా పని ఒత్తిడి దేనివల్ల వస్తుందండి? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్నీ అందించాల్సి రావటం, ఎవరికైనా అనారోగ్యం, ఏ హాస్పిటల్స్కో తిప్పాల్సి రావటం, మనకే అనారోగ్యం, మనకు చిన్న జబ్బు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళది మిగిలిన వాళ్ళవి కొంచెం పెద్ద సమస్యలు. ఈ అనారోగ్యాన్ని చూసుకుంటూ దీన్ని ఎట్లా కొట్లా కాళ్ళు ఈడుస్తూ ఆ పని కూడా చేయాల్సి రావటం, మధ్యలో పండగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు రావటం, చుట్టాలు రావటం, సడన్గా ఎవరైనా మన ఇంటికి వచ్చేస్తారు, మనం కూడా ఏదో గబాలన ప్రయాణం కూడా చేయవలసి వస్తుంది. ఇలాంటప్పుడు హెక్టిక్గా అయిపోతుంది పని. నేను కూడా చూడండి, పొద్దున్న స్టూడియోకి వచ్చి మధ్యాహ్నం ఏదో కౌన్సిలింగ్ సెషన్ చేసి ఈవినింగ్ నా క్లాస్ ఏదో చూసుకుని రేపొద్దున మళ్ళీ ఇక్కడికి రావడానికి మళ్ళీ స్టూడియోకి రావడానికి ఏదైనా ప్రిపరేషన్ చేసి ఇన్ని రకాలు చేయాల్సి వస్తాను. ఇన్ని ఉంటాయి. ఇప్పుడు ఇవన్నిటితో పాటు ఇంట్లో పని చేసుకోవద్దు, పని చేసుకోవాలి, వంట చేసుకోవాలి, పని మనిషి వస్తే ఆమె సంగతి చూడాలి, మేడ మీదకి వెళ్ళి మొక్కలకు నీళ్ళు పోసి రావాలి, మధ్య మధ్యలో మానేస్తూ ఉంటాం. ఎన్ని రకాల పనులు ఎన్నో చేయాల్సి వస్తాం. ప్రతి వాళ్ళకి ఇంతేనండి జీవితం. ఏ ఒత్తిడి లేకుండా కొద్ది 4-5 రోజులు ప్రశాంతంగా గడిచిందా మళ్ళీ కొత్తది ఇంకోటి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఒత్తిళ్ళు రావడం మొదలు పెడితే ఇక ఒకదాని వెనకాల ఒకటి బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. ఈ ప్రెషర్ని తట్టుకోవటం ఎట్లా టెన్షన్ పని ఒత్తిడి నుంచి తప్పించుకోవాలి? పని ఒత్తిడి నుంచి అంటే పని నుంచి తప్పించుకోలేము మనం. పని తప్పదు, పనులు మానడానికే వీల్లేదు అసలు. ఇవి కాకుండా ఇంకా చూడండి, కొంతమంది అయితే ఆఫీసు, ఇంట్లో పార్టీలు ఎన్ని రకాలు హ్యాండిల్ చేస్తారు. మల్టీ టాస్కర్స్. ఈ ఇంట్లో పనులు కాకుండా ఇన్ని రకాల వ్యవహారాలు చేసేవాళ్ళు. వాళ్ళకి మాత్రం ఒత్తిడి ఉండదు, వాళ్ళకి ఉంటుంది. రిలాక్స్ అవ్వడానికి ఎవరి మార్గాన్ని వాళ్ళు చూస్ చేసుకోవాలి. పని ఒత్తిడిలోనే రిలాక్సేషన్ ఎట్లా? వందల కొద్ది మెథడ్స్ ఉంటాయండి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి. నా రిలాక్సేషన్ మెథడ్ ఇది అని నేను తెలుసుకోగలగాలి ప్రధానమైంది. బోల్డ్ మెథడ్స్ ఉంటాయి, వాళ్ళెవరిదో కాదు, నేను అంటే మీరు అన్నమాట. ఎవరెవరు చూస్తున్నారో వ్యూవర్స్ అందరూ, ప్రతి వాళ్ళు నాకు ఒత్తిడిగా ఉన్నప్పుడు నేను ఈ పని చేసి రిలాక్స్ అవుతాను. ఒకవేళ అలాంటిది ఏం లేదనుకోండి, ఆ ఒత్తిడికే గురవుతూ బీపీ తెచ్చుకుని అరిచి కేకలు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి ఇలా కంగారు పడి చేయకూడదు. ఏడ్చి మొత్తుకుని కాదు, ఏడ్చేయడం కూడా రిలాక్సేషన్ అంట. మొన్న ఎవరో చెప్పారు, 1 గంట కూర్చుని ఏడుస్తానండి అని చెప్పి. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారిది సినబ్బ కథలు అని పుస్తకం అనుకుంటున్నాను. అందులో ఒక ఆవిడకి ఒక గేదె దొరుకుతుందనమాట. ఒక గేదె దొరుకుతుంది ఎట్లాగో. సినబ్బ కథలని గుర్తుంది లేదా పచ్చనాకు సాక్షిగాలో కాబోలు చివరి కథ అది. ఒక అంటే ఒక దారిపోయే ఒక దిక్కులేని ఒక గొడ్డు ఒక ఆవిడకి దొరుకుతుంది. ఆవిడ గొడ్డును చక్కగా ఇంట్లో కాటుకుని మెల్లిగా దాన్ని పోషించుకుని పెద్దదాన్ని చేసుకుంటుంది అనమాట. పెద్దదయ్యాక దానికి ఒక దూడ కూడా పడుతుంది. ఎవరో ఎనువుని తోలికెళ్ళిపోయి ఎనుమంటారు ఆ గేదెని. ఆ ఊరి భాష చిత్తూరు వైపు భాష కాబోలు, తిరుపతి దగ్గర కదా వారిది, నామిని వారిది. ఇలా కథ రాస్తారు, ఎంత బాగుంటుందో. ఈ కథలో ఆవిడ కాసేపు కూర్చుని అలా ఏడ్చుకుంటుంది అనమాట. శోకం, నాయన మా నాన్న అమ్మ వాళ్ళందరినీ తలుచుకుని ఏడుస్తుంది. నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, నా జీవితం ఏడ్చుకున్నాక రిలాక్స్ అవుతుంది అనమాట. మొన్న మధ్య ఒకరు చెప్పారు, ఫలానా కథలో లాగా కాసేపు ఏడ్చి రిలాక్స్ అవుతాను నేను అని. అది కూడా బాగానే ఉంది, నేను కూడా చేస్తుంటానండి అప్పుడప్పుడు. ఏడుపు కొట్టు సినిమా ఒకటి పెట్టుకుంటే వాళ్ళు ఏడుస్తుంటే మనకు కూడా కాస్త కళ్ళ నుంచి నీళ్ళు బయటకు వచ్చి హమయ్య వాళ్ళకి రిలాక్స్ అయ్యనరా అనిపిస్తుంది. ఒక పక్కన నవ్వొస్తూ ఉంటుంది కూడా. ఎవరైనా అప్పుడు చుట్టాలు వస్తే కష్టం, ఎవరైనా బయట నుంచి వస్తే ఇబ్బంది, కానీ లేకపోతే చక్క వాళ్ళకి వాకిలి తలుపు గడియేసుకుని యథాశక్తి ఏడిస్తే కూడా పని ఒత్తిడి తగ్గిపోతుంది. ఒత్తిడి తగ్గడం కాదు, అంటే పని తగ్గడం కాదు, మీకు అర్థమైంది కదా, ఒత్తిడి తగ్గించుకోవాలన్నమాట. వందల మెథడ్స్లో మన మెథడ్ ఏమిటి అనేది మొట్టమొదట తెలుసుకోండి. రిలాక్స్ అవ్వటానికి సంగీతం వినొచ్చు, సంగీతం పాడచ్చు, వినొచ్చు, పాడచ్చు. తర్వాత ఎవరితోటైనా కాసేపు చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు. నాబోటి రామారావు గారి కథలుంటే 2 కథలు విని రిలాక్స్ అయిపోవచ్చు. నేనేమో పుస్తకం చదివి రిలాక్స్ అవుతాను. ఏదైనా ఒక పిచ్చి పుస్తకమైనా పర్వాలేదు, ఆల్రెడీ చదివేసిందైనా పర్వాలేదు. ఇంకా అసలు మీరు నమ్ముతారో నమ్మరో, మాలతి చంద్రు గారి పిండి వంటలు చాలా రోజుల తర్వాత తీసి చదివినా నేను ఆవిడ పక్కనే కూర్చుని వంట నేర్చుకున్నంత సంతోషంగా ఉంటుంది నాకు. అది కూడా చదువుకుంటాను నేను, చాలా బాగుంటుంది. అలాంటిది ఏదైనా
పుస్తకాలు చదవచ్చు. చక్కగా వేడివేడిగా 2 కప్పులు టీ, పొద్దున టీ, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి కూడా 3 కప్పులు టీ కూడా తాగేయచ్చు. ఏ కరివేపాకు, కొత్తిమీర వేసి గ్రీన్ టీ పెట్టుకుని అది తాగొచ్చు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒక రిలాక్సేషన్ మెథడ్ని తీసుకోండి. చిన్నపిల్లలతోటి కాసేపు ఆడచ్చు. చెమట పట్టేదాకా ఏదైనా చిన్న ఆట ఆడితే ఆ రోజు పని ఒత్తిడి తగ్గిపోవచ్చు, మనసు రిలాక్స్ అవ్వచ్చు. ఏదైనా కొంతమంది పజిల్స్ చేసి రిలాక్స్ అవుతారు. మీ మెథడ్ ఏమిటి? రిలాక్స్ అవ్వటానికి మీరు ఏ మెథడ్ని తీసుకుంటారు అనేది ఆలోచించండి. హెల్దీ మెథడ్స్ తీసుకోండి. బ్యాడ్ ప్రాక్టీసుల వైపుకి వెళ్ళకూడదు. రిలాక్స్ అవ్వటానికి ఆడవాళ్ళు చేస్తారా బ్యాడ్ ప్రాక్టీస్లో? నడకండి, 100% చేస్తామా? మనమేం తీసిపోయామా? మనం ఎవరికంటేనూ ఏ తక్కువ కాదు. మనం కూడా బ్యాడ్ ప్రాక్టీసులకి, చెడు అలవాట్లకి లోనయ్యే అవకాశం ఉంది, పని ఒత్తిడి తట్టుకోలేక. అట్లాంటి వాటికి వెళ్ళకూడదు. హెల్దీ ప్రాక్టీస్లు, హెల్దీ హ్యాబిట్స్ ఆలోచించి ఇది నాకు కావాలి. మీకు ఆల్రెడీ తెలుసుందనుకో, వెల్ అండ్ గుడ్, మీరు ఎప్పుడు విజేతగానే ఉంటారు. మీరు గెలిచేస్తారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ గెలిపించగలుగుతారు. ఒకవేళ మీకు లేదనుకోండి, ఏం చేయాలో తెలియట్లేదు, ఈ మెథడ్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. రిలాక్స్ అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు రిలాక్స్ అయితే నేను సాయంత్రం పని చేయగలుగుతాను. పగలల్లా పని చేసామనుకోండి, ఒక్క పావు గంట సోఫాలోనో కుర్చీలోనో ఎక్కడైనా గోడకు అనుకుని కూర్చొని ఒక 10 కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేయండి. నిద్రపోలేకపోతారు, కళ్ళు మూసుకోండి. మొదట కళ్ళు మూసుకుని గాలి పీలుస్తూ ఉంటామా, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఈ కళ్ళ ముందు రకరకాల రంగులు కదులుతుంటాయి. ఆ రంగుల్ని చూడడానికి ప్రయత్నం చేయండి. బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ రిలాక్స్ అవుతుందో శరీరం ఆటోమేటిక్గా రిలాక్స్ అయ్యేందుకు ట్రై చేస్తుందండి, ప్రయత్నం చేస్తుంది. చిన్న నాప్ తీసుకోండి, 10 నిమిషాల నిద్ర. ఏదైనా తీయగా తినండి. ఒక చాక్లెట్ లాంటివి కూడా తినచ్చండి, ఎక్కువ తినకూడదు. అప్పుడప్పుడు ఒకటి తినచ్చు. ఒక చాక్లెట్ తినండి, ఒక స్వీట్ తినండి, ఏదైనా చేయండి. ఇలా కూర్చుని నిద్ర కాదు, హాయిగా మంచం మీద కాళ్ళు చాపుకుని పడుకుందాం అనిపిస్తే చక్కగా కాళ్ళు చాపుకుని హ్యాపీగా పడుకోండి. ఒక పావు గంట, 20 నిమిషాల పాటు. ఇప్పుడు ఎక్కువసేపు పడుకోవటం పగలంత ఆరోగ్యకరమైన వ్యవహారం కాదు. ఒక అలారం పెట్టుకోండి, 20 మినిట్స్ అంతే, మ్యాక్సిమం 10 నుంచి 20 నిమిషాల వరకే. ఒక పవర్ నాప్ తీసుకోండి. ఒత్తిడిగా ఉన్నప్పుడు వీటిలలో ఏ మార్గాన్నైనా అనుసరించండి. చక్కగా అనుసరించలేని మార్గాలని మీరు ఏదైనా, నేను చెప్పలేని మార్గాలు ఏమైనా మీ దగ్గర ఉంటే వాటినైనా సరే, వాటిని అంటే మనం తెలుసుకోవాలి కదా, మన సంగతి ఇది, మనకి ఇది కావాలి అని. ముందు మనకేం కావాలో తెలుసుకోవాలి కదా. మనం రిలాక్స్ అవ్వడానికి ఏది కుదురుతుందో దాన్ని తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏంటంటే ఒత్తిడి లేని పని సులువుగా ఉంటుంది. సాయంత్రానికి ఫ్రెష్గా ఉంటాం. రేపటి పని పట్ల భయం ఉండదు. మనకి రిలాక్సేషన్ చేతొచ్చు కదా, రిలాక్స్ అవ్వటం వచ్చు కదా మనకి. కాబట్టి ఇది కుదురుతుంది. కాస్త వాక్ చేయటము, కొద్దిగా నడవటం, గాల్లో, చల్లటి గాల్లో, లేదా ఓపెన్ ఎయిర్లో, చల్లగా లేదు వేడిగానే ఉంది అయినా సరే కాసేపు నడిచేసరికల్లా చెమట పట్టినా బాడీ టాక్సిన్స్ రిలీజ్ అయిపోతాయి బయటికి. దానివల్ల కూడా మీరు రిలాక్స్ అయిపోతారు. అత్యద్భుతమైన మార్గాలు అయితే మాత్రం నేను చెప్పినవండి. ఇవి చాలా సూపర్, పెద్ద పెద్ద వాళ్ళంతా చేసేవి. నేనండి అయితే చెప్పడం లేదు. నాకు పుస్తకం తప్పిస్తే పెద్ద రిలాక్సేషన్ ఇంకేం ఉండదు. ఓ బుక్కు, కాసిన మంచినీళ్ళు చాలు నాకు. చాలామంది పెద్దవాళ్ళు ఈ మార్గాలు చెప్తూ ఉంటారు. మంచి మ్యూజిక్ వింటాం, హాయిగా గొంతెత్తి పాట పాడగలిగితే సరే, ఏదైనా వాయించగలిగితే ఇంకా మంచిది. ఆలోచించి ఒక మార్గాన్ని సెట్ చేసుకోండి. 3-4 సెట్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదండోయ్. 3 అయినా 4 అయినా తీసుకోవచ్చు. ఎలాగైనా రిలాక్స్ అయ్యి మీ శక్తి సామర్థ్యాల్ని పెంపొందించుకోండి. ఎంత ఒత్తిడినైనా తీసుకోగలిగే క్షమతని అవలంబించండి, నేర్చుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మనం విజేతలం అవుతాం. మనతో ఉన్న పెద్దవాళ్ళు సంతోషంగా ఉంటారు. పిల్లలు వాళ్ళు కూడా విన్నర్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మన పిల్లలు కూడా ప్రపంచ విజేతలుగా అంటే ముందు భావి జీవితంలో గెలుపొందుతారు. ఇది ఆలోచించి చేయవలసిన విషయం. ఎవరెవరు ఎలా రిలాక్స్ అవుతారో కామెంట్స్లో ఇవ్వండి, చాలా సంతోషంగా ఉంటుంది అలాంటివి చదవటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.